హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను సేమియా ముందుగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే నేతిలో సేమియా ఒక గ్లాస్ సేమియా వేసుకొని వేయించుకొని అందులో వేగాక 2 సగం నీళ్లు వేసానండి. మనం ఏ గ్లాస్తో కొలత చూసుకున్నామో అదే గ్లాస్తో చేసుకోవాలి. కప్ అయితే కప్పు, గ్లాస్ అయితే గ్లాసు వేసాక ఈ నీళ్ళు ఉడకాలి సేమియాని. ఈ సేమియా ఉడికేటప్పుడు మనకు దగ్గరికి వచ్చేస్తుంది కొద్దిగా, అప్పుడు పంచదార వేసుకోవాలండి. ఇంకా రాలేదు, ఇప్పుడు చూసారా ఇలాగా ఉడకాలి దగ్గరికి. ఇది ఉడికాక అప్పుడు పంచదార వేసుకోండి. ఈ సేమియాతో చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే సేమియా కేసరి అంటాం, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా పంచదార వేసాక మనం తిప్పుతూ ఉండాలండి, హైలోనే పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. అందులోనే జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి. అందులోనే మనకి యాలకి పొడి కూడా వేసుకోండి మీరు, అంటే మీ టేస్ట్కి నచ్చితేనే వేసుకోండి. అలాగే ఈ కేసరి ఉంటుంది కదండి, చూసారా ఇలా ఉన్నప్పుడే మనం ఆపేసుకోవాలండి. ఇలా ఉన్నప్పుడు ఆపేసుకుంటే మనకి చల్లారే గట్టి పడిపోతుంటుంది. వేడి మీద తినండి. థ్యాంక్ యూ. ఎంత టేస్టీ అయినా సేమియా కేసరి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.